కుక్కలు ఎక్కడ వేరే ప్రపంచం నుంచి రాలేదు. అదే దేవి, అదే శివుడు, అదే కాల్ భైరవ్, అదే దుర్గాదేవి వాళ్ళే సృష్టించారు కదా కుక్కల్ని మీతో పాటు. సో మీకు ఒక్కటే హక్కు ఉంది, ఆ కుక్కకి హక్కు లేదా? ఏంటి మీరు చేస్తున్నారు? కొంచెం ఆలోచించుకోండి. అట్లీస్ట్ 1% ఆఫ్ యూ ప్లీజ్ అండర్స్టాండ్. ఎస్ వీ నీడ్ సేఫ్టీ ఫర్ ద చిల్డ్రన్. ఎస్ వీ నీడ్ సేఫ్టీ ఇన్ ద నైట్ ఫర్ ద బైక్ డ్రైవర్స్. ఐ కెన్ అండర్స్టాండ్. నాకు బైక్ లేదు, నేను నైట్లో నాకు ఐటీ పని లేదు, నాకు ఏం డెలివరీ పని లేదు. సో నాకు తెలీదు ఎలా ఉంటుంది ఆ భయం. నిజంగా నేను ఒప్పుకుంటాను. కానీ ఒక 4 కుక్కలు తప్పు చేస్తే మీరు 400ని చంపేస్తే అది ఎక్కడ న్యాయం? నేను ఒక్కటే అడుగుతాను ఈరోజు, సుప్రీంకోర్టుని ఒక్కటే అడుగుతాను, ఆ కర్నల్ సెంట్రల్ని ఒక్కటే అడుగుతాను, సర్పంచ్ని ఒక్కటే అడుగుతున్నాను. 100 కుక్కలు చంపటం ఎక్కడ న్యాయం అని నాకు ఒక మాట చెప్పండి. మీకు నిజంగా మళ్ళీ చెప్తున్నాను, నిజంగా మీకు మనుషుల గురించే ఉంటే ముందు హెల్మెట్స్ పెట్టుకోండి, ముందు ఆ మస్కిటోస్ గురించి ఏదైనా చేయండి. మీ ఉన్న చుట్టూ ఇల్లులో ఇంత చెత్త నీళ్ళు ఉంటుంది, అది ముందు మీరు క్లీన్ చేయండి. ఇంత చిన్న మస్కిటోకి చంపటం మీకు ఇది లేదా? కానీ పాప మా కుక్కలు ఎలాగైనా వాళ్ళు బ్రతుకుతున్నారు రోడ్డు మీద, వాళ్ళ కోసం మీరు ఇట్లా చేస్తే ఎలా చెప్పండి? ఐ డోంట్ నో, ఐమ్ జస్ట్ గోనా రిపీట్ మై సెల్ఫ్, బట్ ఐమ్ టెలింగ్ యూ దేర్ ఇస్ కర్మ. గైస్, బిలీవ్ ఇన్ కర్మ. డోంట్ కిల్ ఇన్నోసెంట్స్. I'm not just talking about dogs, any innocent life. ఆ మనుషులున్నా, కుక్క ఉన్నా, లేదంటే ఒక గోట్ ఉన్నా, ఒక ఆవు ఉన్నా, ఇక్కడ వీళ్ళు అందరూ ఆవు గోమాత చేస్తున్నారు. నేను కాశీలో చూశాను. నైట్ 11 o'clock ఒక బ్లాక్ కలర్ ఆవు ఇంత ప్లాస్టిక్ బ్యాగ్ తింటుంది, దాంట్లో తిండి ఉంది. ఐఎమ్ పుల్లింగ్, నేను తన నోరు నుంచి ఆ ప్లాస్టిక్ బ్యాగ్ పుల్ చేస్తున్నాను, నేనే చేశాను. కానీ తినేసింది, మింగేసింది ఆవు. అప్పుడేమైంది మీ గోమాత? మీ రివర్స్ చూడండి, ఆ గంగా రివర్ చూడండి, గంగా తల్లి అంటారు. అక్కడే మీరు మొత్తం స్నానం చేస్తున్నారు, షాంపూ ప్యాకెట్స్ అక్కడే ఉన్నాయి, అక్కడే మూత్రం, అక్కడే అంతా. ఏంటిది మీ హ్యూమన్ బీయింగ్స్ ఎంత సెలెక్టివ్ ఎందుకు అయిపోయారు? ఇదే కలియుగం. ఐ థింక్ దిస్ ఇస్ వాట్ ఇస్ కలియుగం. అందరు చేస్తారు, అందరు పోతారు, నేను చెప్తాను. కానీ ఈ రోజు టుడే ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్ హూ హ్యావ్ సమ్ కాన్షియన్స్ అండ్ సమ్ థాట్ ఆఫ్ గాడ్, ఎంత కొంత మీకు భయం భక్తి ఉంటే ఈ రోజు మీరు మీ నోరు తెరిచి మాట్లాడలేరంటే ఆ భగవంతుడు మీకు క్షమించదు. నేను నా మాటిస్తున్నాను ఈరోజు. అండ్ నిజంగా మీకు ఏదైనా చేయాలంటే ఫస్ట్ ఫైండ్ అవుట్ అబౌట్ ద సెక్యూరిటీ ఆఫ్ యువర్ children, the kids who are getting raped and killed, the kids who are dying because of dengue and malaria and chikungunya. అది ముందు చూసుకోండి. those numbers are way higher. దాని గురించి మీరు ఏం మాట్లాడలేదు. ఎక్కడున్నాయి ప్రొటెస్ట్ రోడ్ మీద? మస్కిటోస్ కోసం క్లీనింగ్. వేర్ ఆర్ యూ ఆస్కింగ్ యువర్ మున్సిపాలిటీస్ టు క్లీన్ ద ఏరియాస్ అరౌండ్ యూ? అది లేదు మీకు. అక్కడ ఆ ప్రాణాలకి విలువ లేదా? డోంట్ డూ సెలెక్టివ్ హ్యూమన్స్. ఈ ప్రాణం పోతేనే ఈ ప్రాణంకి విలువ, ఈ ప్రాణం పోతే ఈ ప్రాణంకి విలువ లేదు. రోడ్ యాక్సిడెంట్స్లో పోయిన మనుషులకి విలువ లేదా? రోడ్ యాక్సిడెంట్, డ్రంక్ డ్రైవింగ్, ఎంత మంది తాగి. ఆర్ యూ క్లోజింగ్ ద ఆల్కహాల్ షాప్స్? చెప్పండి. ఒక్క ఆల్కహాల్ షాప్ నడి రోడ్లో ప్రతి ఒక్క వీధికి ఒక ఆల్కహాల్ షాప్ ఉంది. పొద్దు నుంచి తాగుతున్నారు జనాలు, తాగేసి యాక్సిడెంట్స్ చేస్తున్నారు, తాగేసి ఇంటికి వెళ్ళి కొడుతున్నారు. దాని గురించి ఎందుకు ఎవరు ప్రొటెస్ట్ చేయట్లేదు? ఆ ప్రాణాలకి, ఆ మనుషులకి, ఆ పిల్లలకి విలువ లేదా? ఆ పిల్లల ప్రాణంకి విలువ లేదా? జస్ట్ కుక్క కరుస్తున్నారు. ఎస్, కుక్క కరుస్తున్నాయి, కొన్ని కుక్కలు ఉంటాయి, మెంటల్ ఉంటాయి కొన్ని కుక్కలు, నేను ఒప్పుకుంటాను. బట్ నాకు ఒక 4 మెంటల్ కుక్కల వల్లే మీరు 400ని చంపేసేలా? డోంట్ కిల్ hundreds of dogs for the mistake of 5 dogs. That's all I'm saying.